This is 10 art styles, 10 different art styles in 10 days, day 2. సో డే 2 కాబట్టి నేను ఇంకొద్ది ఇంప్రూవ్ అవుదామన్నా కదా, నిన్న లైట్గా ఏదో ఇలా చేసేసాను. డే 2లో ఇదిగోండి పెయింటింగ్స్తో చేస్తున్నాను. సారీ, ఇక్కడ మొత్తం అయిపోయినాయి, ఇక్కడ కూడా లైట్గా అయిపోతున్నాయి 2 ప్యాడల్స్. సో ఈ రెండిట్లో ఏదో కలర్ ఏదో వాడదాము. ఈరోజు కూడా డిఫరెంట్ వైట్ పేపరే, కానీ నేనైతే బ్రష్ లేకుండా హ్యాండ్తో చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ డూ. ఎలా అనుకుంటున్నారా? ఫస్ట్ పెన్సిల్స్తో మనం ఇట్లా మంచిగా ఇట్లా షేప్ చేసుకోవాలా. చేసుకున్నాక ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ ఫిల్ చేయాలా. మీకు అర్థమైందా? సో చూడండి, ఫస్ట్ లైన్స్ ఎట్లా గీసుకోవాలో మీకు చూపిస్తాను. ఎలా కావాలంటే కూడా గీసుకోవచ్చు. నేను ఫస్ట్ ఇలా గీసుకున్నా, అండ్ నెక్స్ట్ ఇలా ఎన్ని వేస్లో అయినా మనం గీసుకోవచ్చు. ఇదొక్క వే అన్నమాట నేను చెప్తుంది. ఇలా మీకు ఎన్ని వేస్ అంటే ఇట్లా ఫుల్ పేపర్ అంతా గీసుకోవాలి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్, మర్చిపోవద్దు. సో అయితే చేసేయండి ఇలా అంతా ఫుల్ పేపర్ నిండా అయితే గీసేసుకున్నాను. మీరు ఎలా కావాలంటే కూడా అలా గీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ అయితే వేయాలి. హాఫ్ పెయింటింగ్ అయితే అయిపోయింది, ఇంకా హాఫ్ అయితే కాలేదు. కొద్దిగా బ్రేక్ అయితే తీసుకొని చేస్తాను. మా తమ్ముడు కెమెరా తీసుకొని చెప్పి అయితే వేరే వర్క్లో ఉండేది. హాఫ్ పెయింటింగ్ అయితే అయిపోయింది, ఇంకా హాఫ్ అయితే చేయాలి. లెట్స్ మమ్మీ అన్నట్టు అయిపోయింది ఇప్పుడు మనం. సో టైం ప్లీజ్ కాదు కాబట్టి సో హాఫ్ అయితే అయింది. ఇంకోటి ఇట్లా హ్యాండ్తో చేయడం కొద్దిగా ఈజీ ఉంటుంది, బట్ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు చేయాలి కదా మీరు, అందుకే చేస్తున్నాం. ఇంకా 1 2 3 4 5 6 7 బ్లాక్స్ మీకు చేయాలి. ఇప్పటి వరకు నేను ఛాలెంజ్ బ్లాక్స్ చేశాను, 10 to 5 బ్లాక్స్ వరకు అయితే చేశాను. మంచి ఫినిషింగ్ వస్తుంది అనుకున్నా, కానీ ఇలా వచ్చింది హ్యాండ్తో కదా. ఇంకొక చూపిస్తాను, లాస్ట్కి ఒక బ్యూటిఫుల్ మెరాకిల్ చూపిస్తాను. నాకు పేపర్ ఇట్లా వైట్ ఉండదు, అందుకే ఇలా చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు అయితే మీకు చూడండి, ప్లాన్ ప్యాంట్లీస్తో చూసేయండి వీడియోని. సో నాకు ఇంకా కలర్స్ అయిపోయినాయి. ఇంకొక చిన్న మీకు మైనర్ కలర్ తెలియాలి మీకు. సో మైనర్ కలర్ ఏంటంటే ఇట్లా వైట్ ఇంకా పర్పుల్ వాడి ఒక చిన్న మైనర్ కలర్ చేయొచ్చు. మీకు కనబడదు, అది గ్యాలరీలో అయితే కనబడుతుంది. చాలా బాగా సాఫ్ట్గా ఉంటుంది కలర్ అయితే. ఈ కలర్ ఇక్కడ మీరు ఏమైనా షేప్స్ అట్లా గీసుకోండి, ఇట్లా హార్ట్ అట్లా. అండ్ ఇక్కడ కూడా మీరు ఏమన్నా లైక్ నోట్ రాసుకోండి చిన్నగా లవ్లీగా. ఇక్కడ హార్ట్ వేయండి, ఇక్కడ నోట్ రాసుకోండి. మీకు ఇంకా పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. మనం చేసేద్దామా? ఇది రబ్ చేసి చేసేద్దాం. ఇప్పుడు మీరు టైం ప్లేస్లో చూడండి. సో ఇప్పుడు అయితే నేను ఇక్కడ హ్యాపీ అండ్ వేసుకుని ఇక్కడ హార్ట్ అయితే వేసుకున్నాం. మనం హార్ట్ని కలర్ అయితే తీసుకున్నాం మంచిగా సరిగ్గా. సో అనుకున్న అదొక్క టైం అయితే నా డేట్ కూడా లైట్గా ఇదైంది, బట్ డే 3ని ఇంకా నా మైండ్ సెట్ని ఇంకొద్దిగా మంచిగా చేయాలి. సో హార్ట్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇక్కడ హ్యాపీ ఉంది కదా, దీనికి ఏమిద్దాం అనుకుంటున్నారా? సో లాస్ట్కి ఫైనల్ అవుట్పుట్ ఇవ్వడానికి నేను నాగా తీసుకున్నాను. ఎక్కడెక్కడ బార్డర్స్ వేసినా అక్కడంతా బార్డర్స్ అయితే తీసుకోవాలా. చాలా బాగుంటుంది అన్నమాట. అయితే సో ఇప్పుడే టైం ప్లేస్తో చూసేయండి.
సో డే 2లో అయితే ఇలా అయితే చేశాను. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి. సో డే 3లో ఇంకొద్దిగా బెటర్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్.